అందరిపల్లి అందరికీ నమస్కారం. ఈరోజు కళా బృందం టీం మీ ఊరికి వచ్చి మీకు మంచి మంచి విషయాలు తెలియజేసి మీకు ఎంతో కొంత ఉపయోగపడే విషయాలు చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యత ఎక్కడ తక్కువ ఉందో అక్కడ అవగాహన కల్పించి, అంటే మన సమాజంలో ఉండే రుగ్మత అంటంగా ఆ రుగ్మతని పోగొట్టడం కోసమే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు జనరల్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎక్కదు దేనికి. దాన్ని నాటక రూపంలో కానీ పాటల రూపంలో కానీ చెప్పినట్టయితే అది మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, అది మిగతా వాళ్ళకి చెప్పగలుగుతారు, ఆ తప్పులు జరగకుండా చూసుకోగలుగుతారు. అందుకోసమని ఈ కళా బృందం టీము ప్రతి విలేజ్లో 2 రోజులకు ఒకసారి ప్రతి మండలంలో ఏదో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని రకాల విషయాలు ఒకటని కాదు, కొన్ని విషయాలు మీరు ఎక్కడైతే పిల్లలకు స్కూల్లో నేర్పించరో, మీకు ఎట్లాంటి కొన్ని విషయాలు మీకు తెలియదు, అవి టీవీలో కానీ ఎక్కడ రావాయి, అవి మీకు చెప్తే కానీ తెలియదు. అట్లాంటి విషయాలను మేము తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు మీరు సైబర్ గేమ్స్, సైబర్ నేరాలు జరుగుతున్నాయి, అందరికీ తెలుసు. ఈ కొత్త రకమైన నేరాలు ఇవన్నీ. అందరూ ఫోన్స్ వాడుతున్నారా? సెల్ ఫోన్స్ వాడుతున్నారు కదా, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేకుండా, ఇంతకుముందు ఒక 2004, 2007 సంవత్సరంలో ఆ టైంలో మనకు ఫోన్లు వచ్చినాయి. అన్ని చిన్న ఫోన్లు అవి, జస్ట్ ఫోన్స్ మాట్లాడుకొని పెట్టేసేది. ఇప్పుడు అట్లాంటిది కాదు, ఇంటర్నెట్ ద్వారా మనం ఇంటర్నెట్ ఉపయోగించుకొని మనం ఫోన్ వాడడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో సైబర్ నేరాలు గురవుతున్నాం. దానికి సంబంధించిన విషయాలు, గాంజా, మత్తు పదార్థాలు తెలుసు కదా, మత్తు పదార్థాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా మీ బ్లాక్ మ్యాజిక్, మూఢనమ్మకాలు ఉంటాయి కదా, మనది ఇప్పుడు చిన్న ఊరే కదా, ఇంకా కూడా మన సమాజంలో మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి. వాటి నుంచి మనం బయటపడాలంటే మనం చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, దాని విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క విషయం మాట్లాడుకున్నట్టయితే సైబర్ నేరాలు ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడుకుందాం. నష్టం కలుగుతుంది. మంచి అంటే ఏంది, మనకి యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఇంకా మిగతా యాప్స్లలో చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మంచిగా వాడుకున్నాం అనుకో, నేర్చుకుంటాం. ఈ మధ్య చూస్తున్నారు, యూట్యూబ్ ఉపయోగించుకొని చాలామంది వాళ్ళ టాలెంట్ని బయటపెట్టి వాళ్ళంతటా వాళ్ళకు అవకాశం కల్పించుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి అట్లా అవకాశాలు వచ్చినాయి. చిన్న ఊళ్ళ నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చారు. అంతేనే కదా, స్కిట్లు చేయడము, పాటలు పాడడము, ఇంకేదో వాళ్ళ టాలెంట్ని యూట్యూబ్లో పెట్టడం వల్ల అవి దానికి సంబంధించిన కన్సర్న్ వాళ్ళు దాన్ని గుర్తించి వాళ్ళకు పిలిచే అవకాశాలు అనేది జరుగుతుంది. సో ఇంటర్నెట్లో ఏ విధంగా వాడుతున్నా నీ చేతుల్లో ఉంది. సైబర్ నేరానికి గురైతే మనం డబ్బుని, సైబర్ నేరానికి ఒకటే కాదు, ఫైనాన్షియల్ ఉంటుంది ఒకటి,